ఇప్పుడు మనం 2024వ సంవత్సరం ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశిలో చివరి రాశి మీనరాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో, భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో, గ్రహబలం, గృహబలం, యోగబలం, వాస్తుబలం, శాస్త్రబలం మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. అలాగే ఈ 2024వ సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఉగాది రాబోతుంది. శ్రీ క్రోధి నామ సంవత్సరం. ఆ క్రోధి నామ సంవత్సర ఫలం కూడా ఎలా ఉందో చూద్దామండిదా. ఇప్పుడు జానకిరామ్ మీనరాశి వారి జాతకం. యోగం ఫలం, తరించిన యోగం, తరించిన కార్యం, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆదాయం ఎలా ఉంది, ఖర్చు ఎలా ఉంది, తరించిన కార్యం ఎట్లా ఉంది, గృహబలంది ఎలా ఉంది, అలాగే వ్యాపార బలంది ఎలా ఉంది, రాజకీయ రంగంది ఎలా ఉంది, కళారంగంది ఎలా ఉంది, క్రీడారంగంది ఎలా ఉంది, బిజినెస్ పరంగా ఎలా ఉంది, జ్యోతిష్శాస్త్ర ప్రకారం ఎలా ఉంది, సంతానపరంగా కలిసి వస్తుందా లేదా, గృహపరంగా కలిసి వస్తుందా లేదా, నమ్మిన పని జయమవుతుందా కాదా, ధనయోగం కలిసి వస్తుందా రాదా, లేకుంటే సంతానంలో కుటుంబ బలంలో ఎలా ఉంటుంది, భార్యాభర్తలో ఎలా ఉంటుంది, బావబామ్మర్దులో ఎలా ఉంటుంది, అన్నదమ్ముల్లో ఎలా ఉంటుంది, అలాగే వీరి జాతకంలో విదేశాన యోగంలో ఎలా ఉంటుంది, గృహ నిర్మాణంలో ఎలా ఉంటుంది, లేదా గృహం కట్టడంలో ఎలా ఉంటుంది, ఇప్పడంలో ఎలా ఉంటుంది, తీసుకోవడంలో ఎలా ఉంటుంది, రియల్ ఎస్టేట్ రంగంలో ఎలా ఉంటుంది, వ్యాపార విషయంలో కలిసి వస్తుందా రాదా, లేకుంటే ఉద్యోగ విషయంలో కలిసి వస్తుందా రాదా, లేదా విద్య విషయంలో కలిసి వస్తుందా రాదా, అనుకున్న పని జయమవుతుందా కాదా. ఈ 2024వ సంవత్సరం క్రోధినామ సంవత్సరం ఫలం వారికి ఎలా ఉంది, అనుకూల యోగం ఉందా లేదా, శత్రువుల బాధ ఏమైనా ఉందా, లేకుంటే లక్ష్మీ యోగ బలం కలిసి వస్తుందా రాదా, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి యోగ బలం ఉందా లేదా, కరెక్ట్ ఆలోచించి వారి జాతక బలం, మీనరాశి వారి పేరు బలం. మీనరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం నవదుర్గ దేవత వచ్చిందండి, అమ్మవారు లక్ష్మీదేవత వచ్చింది, కన్యాకా పరమేశ్వరి దేవత వచ్చింది. మరి జాతకంలో చూడాలంటే మాత్రం అమ్మదే ఉంటే అన్నీ ఉన్నట్టే అన్నట్టు బెజవాడ కనకదుర్గమ్మ వచ్చింది. రెండవది లక్ష్మీదేవత ఉంది, ధనం మూలం జగత్ అన్నట్టు లక్ష్మీదేవత. మరి జాతకంలో చూడాలంటే వైష్ణవి మాత వచ్చింది, వాసవి కన్యాకా పరమేశ్వరి దేవత వచ్చింది. వాసవి కన్యాకా పరమేశ్వరి దేవత అంటే సామాన్యమైనది కాదు, చాలా వరకు శుభము గల దేవత. ఏ దేవతలు కూడా సామాన్యం కాదు, ఏ మానవుడు కూడా సామాన్యం కాదు. కానీ ముఖ్యంగా చూడాలంటే మానవుడు మహారుషిగా మారిన అవకాశాలు ఉన్నాయి, మారే అవకాశాలు కూడా ఉన్నాయి. మీనరాశి వారి జాతకానికి చెప్పాలంటే లక్కీ నెంబర్ 3 వస్తుందండి. గురువారం చాలా మంచిది. అలాగే వీరి జాతకంలో పడమర దిక్కు చాలా మంచిది. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం అష్టమ గడియాల మాత్రం ఆదివారం గడియాల, పౌర్ణమి సోమవారం గడియాల, అమావాస్య ఆదివారం గడియాల. ఎక్కువ దక్షిణ భాగం ప్రయాణం చేయవద్దండి వీరి పేరు మీద. అలాగే వీరికి ఎండి బంగారం అచ్చుబాటు ఉండదండి. బెజవాడ కనకదుర్గమ్మ వచ్చింది కాబట్టి అమ్మవారి దర్శనం చేయటం కానీ, పూజ చేయటం కానీ, శ్రీచక్ర యంత్రం ధరించడం కానీ, లేదా చండీ యాగం చేయటం కానీ చాలా శ్రేయదాయకం. అలాగే శ్రీ కన్యకా పరమేశ్వరి దేవత వచ్చిందంటే అమ్మవారి మొక్కుబడి ఉంటే ఖచ్చితంగా పూజ చేయాలండి. లాస్ట్కి లక్ష్మీదేవత వచ్చింది. కరెక్ట్ మాత్రం సూర్యుడి చుట్టూ చంద్రుడు తిరుగుతాడండి, చంద్రుడి చుట్టూ భూమి తిరుగుతండి, భూమి చుట్టూ లక్ష్మి తిరుగుతాడండి, లక్ష్మి చుట్టూ మనం తిరుగుతామండి. మన ఎంట అన్ని గ్రహాలు తిరుగుతాయండి. మరి జాతకంలో చూడాలంటే మాత్రం ధనయోగం చాలా ఉంది, కానీ మాత్రం ఖర్చు అవుతూనే ఉంటుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి వారికి, స్త్రీలు కానీ పురుషులు కానీ. కుటుంబ బాధ్యతలు అంటే చదువుకునే వారికి విద్య బాధ్యతలు, వివాహమైన వారికి సంతాన బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు, పెద్దల బాధ్యతలు, ఉద్యోగస్తులకు ధన బాధ్యతలు, గృహస్థులకు మాత్రం చేసే బాధ్యతలు, కళ్యాణం బాధ్యతలు. అలాగే వీరి జాతకంలో చూడాలంటే స్నేహితులు సన్నిహితుల్ని అందరికీ ఒక దారి తెచ్చే అవకాశం ఉంటుంది. రేవతి నక్షత్రం వారికి మాత్రం రవి మహారదశ చాలా వరకు శుభయోగం ఉంటుంది. ఏనుగు పాదం యోగ బలం ఉంటుంది వారికి, ఏనుగు వర్ణ యోగం ఉంటుంది. అలాగే మాత్రం ఉత్తరాభద్రం నక్షత్రం వారికి మాత్రం చూడాలంటే వారి జాతకానికి మాత్రం చంద్ర మహారదశ, శని మహారదశ. వారి జాతకంలో చూడాలంటే సోమవారం అనుకూలమవుతుంది, అలాగే శనివారం అనుకూలమవుతుంది. కానీ మాత్రం రేవతి నక్షత్రం వారికి ఆదివారం అనుకూలమవుతుంది. వీరి జాతకంలో చూడాలంటే కానీ ముఖ్యంగా మాత్రం నమ్మిన పని జయముందండి. ఎల్నాటి శని ప్రభావం మొదలైంది, 2 సంవత్సరాలు అవుతుందండి, ఇంకా 5.5 సంవత్సరాలు ఉంటుంది. కానీ మాత్రం అంతగా నష్టం ఏం చూపించదు, కానీ ఆదాయం మీద ఖర్చు చూపిస్తుంది. కానీ బాధ్యతలు పెరుగుతూనే ఉంటాయి వీరి జాతకంలో. వ్యాపారస్తులకు చూడాలంటే ఎంత లాభం ఉంటుందో అంత చిక్కులు ఉంటాయి వీరి పేరు మీద. అలాగే తల్లుల సహకారం కూడా ఉంటుంది, అత్తమాల సహకారం కూడా ఉంటుంది స్త్రీలకు.
వివాహం కాని స్త్రీలకు చాలా వరకు వివాహాలు అయ్యే అవకాశం ఉంది. చాలా రోజుల నుంచి సంబంధాలు మాట్లాడుకుంటున్న వారు, సంబంధాలు తెగిపోతున్నవారు, దగ్గరకు వచ్చి సంబంధాలు విడిపోతున్న వారికి ఒక శుభయోగం కలిసి వచ్చే అవకాశం ఉంది. వీలైతే మాత్రం వారి జాతకంలో మాత్రం ఖచ్చితంగా మాత్రం పార్వతీ పరమేశ్వరుడు కళ్యాణం చేయటం కానీ, పూజ చేయటం కానీ చాలా మంచిది. లేదా యాప చెట్టుకి, రాగి చెట్టుకు మాత్రం పూజ చేయటం కూడా చాలా మంచిది. ఎందుకంటే యాప చెట్టు, రాగి చెట్టు స్వరూపం లక్ష్మీ విష్ణు స్వరూపం, అలాగే మాత్రం బ్రహ్మ సరస్వతి స్వరూపం, అలాగే శివపార్వతుల స్వరూపం కాబట్టి ఆ చెట్టును కూడా పూజ చేయటం చాలా మంచిది. ఇంకోటి మీరు జాతకంలో చూడాలంటే మాత్రం సంతానంలో అరిష్టం ఉన్నవారు మాత్రం, నాగదోషం ఉన్నవారు, సంతాన అరిష్టం కలుగుతున్నవారు, అలాగే మాత్రం సంతానం కలిగి మాత్రం నెలలు నిండకముందే ప్రసవిస్తున్నవారు, అలాగే మాత్రం గర్భ దోషం ఉన్నవారు, స్త్రీలు పురుషులకు మాత్రం శుక్రకణాల దోషం ఉన్నవారు, అలాంటి సంఘటనలు ఉన్నవారు కూడా మాత్రం ఖచ్చితంగా మాత్రం నాగేంద్రుడికి పూజ చేపించుకోవడం, వారి మీద ఉన్న దోషాలు, చిక్కులు, చికాకులు వెళ్ళిపోతాయండి. దయ్యం, భూతం, మంత్రం, తంత్రం, చెడుపు, చేతబడి ఏమో కానీ మాత్రం ఈ నాగదోషం అనేదండి నరుడు సత్యంత కాలం ఉంటుందండి. నాగదోషం అట్లా కాదు, 260 రకాలు ఉంటుందండి. 260 రకాలుగా ఉంటుంది చూడు ఆ దోషం. కనీసం కొన్ని తరాల వరకు కూడా ఉంటుంది ఆ దోషం. తరాల వరకు తొలగిపోవాలంటే ఆ నాగేంద్రుడిని ప్రసన్నం చేసుకోవడం కానీ, ఆ నాగరాజును పూజ చేయటం కానీ, ఆ గంగాధరుడు మెడలోనే ఉంటాడు ఆ నాగేంద్రుడు కాబట్టి ప్రసన్నం చేసుకోవడం కాబట్టి చాలా వరకు మంచిది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా రేణుక ఎల్లమ్మ కాడ ఉండే ఆ దేవుడు ఖచ్చితంగా పూజ చేయాలి. రెండవది మాత్రం పుట్టలో ఉండే నాగరాజుని పూజ చేయాలి. మూడవది మాత్రం శివుడి మెడలో అయినా అలంకారప్రాయంగా ఉంటాడు, అలా చేసినా పర్వాలేదు, చాలా వరకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. వీరి జాతకంలో నిప్పుతో కానీ, నీటితో కానీ, వాహనంతో కానీ జాగ్రత్తగా ఉండాలి. మీనరాశి వారి జాతకంలో సప్త సముద్రాలు ఏదైనా సరే అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. కానీ వివాహము కార్యాలు అనుకున్న వారికి మాత్రం ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉంటాయండి. అలాగే మాత్రం గర్భిణీ స్త్రీలకు వారు కోరుకున్న సంతానం కలిగే అవకాశం ఉందండి. కానీ ఏ సంతానం కలిగిన, అమ్మాయి కలిగిన, అబ్బాయి కలిగిన ఇంటికి సిరే కలుగుతుంది కానీ దరిద్రం కలగదండి. అంటే అమ్మాయి కలిగిన కూడా లక్ష్మిని, అబ్బాయి కలిగిన కూడా చాలా వరకు మంచిది. కానీ ముఖ్యంగా మాత్రం ఆడవారికి బేసి సంఖ్య పేరు పెట్టాలండి, మగవారికి మాత్రం సరి సంఖ్య పేరు పెట్టాలండి. శుభయోగ బలం ఉంటుంది. ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే మాత్రం అనుకున్న పని జయం ఉంటుంది. కానీ గర్భిణీ స్త్రీలకు సులువుగా పురుడు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే సంతాన దోషం ఉన్నవారికి ఇదివరకు చెప్పినట్టు నాగేంద్రుడికి పూజ చేయడం చాలా వరకు మంచిది. వేరే దేశం, వేరే రాష్ట్రం, ప్రాంతం పోవాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది. వ్యాపారం చేయాలనుకునేవారు 3 పూలు 6 కాయలు అయ్యేటట్టు ఉంది. అన్ని వ్యాపారాలు కలిసి రావండి, కొన్ని వ్యాపారాలు కలిసి వస్తాయి. కలిసి రాని వ్యాపారాలు అంటే చెప్పాలంటే మాత్రం చాలా ఉన్నాయండి. కలిసి వచ్చే వ్యాపారాలు చెప్తున్నాండి. బియ్యం వ్యాపారం కలిసి వస్తుంది వారికి, కూరగాయల వ్యాపారం కలిసి వస్తుంది, ఆహార పదార్థాల వ్యాపారం కలిసి వస్తుంది, అలాగే హోటల్ రంగం వ్యాపారం కలిసి వస్తుంది, అలాగే వస్త్ర వ్యాపారం కలిసి వస్తుంది, అలాగే మాత్రం టీవీ, ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వ్యాపారం, సెల్ ఫోన్ వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉన్నది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే నగల వ్యాపారం కలిసి వస్తుంది. మంగళప్రదమైన గృహ నిర్మాణానికి సంబంధించి అన్ని వ్యాపారాలు కలిసి వస్తాయండి. భూమి వ్యాపారం కూడా కలిసి వస్తుంది. కలిసి రాని వ్యాపారం అంటే మాత్రం ఉప్పు వ్యాపారం, రెండవది మాత్రం లిక్కర్ వ్యాపారం, మూడవది బొగ్గు వ్యాపారం, నాలుగవది వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ వ్యాపారం కలిసి రాదండి, జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా అమ్మవారిని పూజ చేయటం, అలాగే మాత్రం వారి జాతకంలో నాగదోషం, నాగేంద్రుడికి పూజ చేయడం, ఈశ్వరునికి జలాభిషేకం, కరెక్ట్ వారి జాతకంలో చూడాలంటే మాత్రం పాలాభిషేకం, రుద్రాభిషేకం చేపించడం, అలాగే మాత్రం రాగి చెట్టుకి, యాప చెట్టుకు పూజ చేపించడం చాలా వరకు మంచిగా ఉంటుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయండి. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్.